శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో, అంటే సుమారుగా ఒక 39 రోజులు 40 రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలిసి సంచరించడం జరుగుతుంది. అయితే ఈ రెండు గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం. అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే, మరి ఈ కుజుడు స్వభావసిద్ధంగా తీక్షణ గ్రహం, చాలా తీవ్రమైనటువంటి గ్రహం. అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే 40 రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు సంబంధించినటువంటి వరకు ఏంటంటే, సాధారణంగా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, స్త్రీలకి భర్త యొక్క నడవడిక, భర్త యొక్క ఆరోగ్యం, యోగక్షేమాలు, అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు, అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారో యూనిఫామ్ వేసుకొని, వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి, ఇబ్బందులు రావడం, ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటి మీద తిరుగుబాటు చేయడం, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది, అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది. ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాగే దుర్మార్గంగా, అలాగే దారుణంగా రౌడీయిజం చేస్తూ, ఇతరుల ఆస్తి దోచుకుంటూ, ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని గ్రహాలు, ఈ రాహుగ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం ఉదాహరణకి, ఈ రాహుతో కుజుడు కలిశాడు అంటే, స్త్రీల యొక్క జాతకం అయితే భర్త గారికి ఇబ్బంది కలగడం కానీ, నష్టం కలగడం కానీ, వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ, ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం, ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం, డాక్యుమెంట్స్ తారుమారు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం, ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్కి దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువల్లనే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రారంభంలో, అంటే ఫిబ్రవరి 23 నుంచి ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో మనకి ప్రధానంగా మనం 2 తీసుకున్నాం. అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది.
అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమీ చేయలేవు. రాహు తన పని తాను చేసుకెళ్ళిపోతుంటాడు. అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడటం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ జరుగుతుందంటే కంపల్సరీగా కాదు. ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి 6వ స్థానమైనటువంటి కుంభరాశిలో ఏర్పడినటువంటి కుజ రాహుల కలయిక ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మరి కొన్ని రోజులుగా కన్యారాశి వారికి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం కొంతవరకు శత్రువులపై విజయాన్ని, మీతో ఎవరు పోటీ పడినా వాళ్ళకే నష్టం కలిగే విధంగా ఉండడం జరిగింది. ఎప్పుడైతే కుజుడు అక్కడ చేరాడో ఆటోమేటిక్గా మీకు శత్రువుల యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. గతంలో మీ నుంచి నష్టపోయిన వారు కానీ మీతో పోటీ పడి ఓడిపోయిన వారు, అంటే ఏదన్నా ఒక కేసు మీ మీద ఉన్నది, ఏదో దాంట్లో మీరు కేసులో మీరు విజయం సాధించారు, కానీ ఆ సమస్య అయిపోయింది అనుకున్న తరుణంలో మళ్ళా మొదటికొచ్చి వాళ్ళు ఏదైనా పైకోర్టుకు వెళ్ళడం, ఇంకా కొంతమందితో వాళ్ళు ఆశ్రయించి మీ మీద ఎదురు తిరగడం, ఈ విధంగా మీ మీద కొన్ని కొత్త కేసులు రావడం కానీ కొంత విధంగా మిమ్మల్ని నష్టపెట్టే విధంగా శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ మీ యొక్క గమనానికి మీ యొక్క ఉనికికి ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. అంటే ఏదో విధంగా మిమ్మల్ని నష్టపెట్టాలి, మిమ్మల్ని కాంపిటీషన్ నుంచి సంపూర్ణంగా తప్పించాలన్న ఉద్దేశంతో మీ యొక్క అపోజిషన్ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అంటే మీరు ఏ చిన్న స్థాయిలో ఉన్నా, ఆఖరి సాధారణ చిన్న వ్యాపారం చేస్తున్నాం, పెద్ద ఇండస్ట్రీ ఉన్నాం, ఏదిలో ఉన్నా కూడా ఆ స్థాయిలో మీకు ఎక్కువ ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. గతంలో అయిపోయిందనుకున్నటువంటి సమస్యలు తిరిగి మళ్ళా బయటికి రావడం జరుగుతుంటుంది. అలాగే ప్రధానంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క వైవాహిక జీవితంలో వాళ్ళ యొక్క అత్తవారితో కానీ భర్తతో కానీ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. భర్త గారు ఏదైనా వ్యసనానికి లోనవడం కానీ ఏదైనా ఒక కేసులో ఇరుక్కోవడం కానీ ఈ విధంగా కొన్ని అనుకోని చెప్పుకోలేని సమస్యల్లో ఆయన ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం సడన్గా దెబ్బతిని అది చాలా వరకు ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైతే కన్యరాశిలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కొంతవరకు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేసుకుంటే మంచిది. అలాగే ఏంటంటే మీరు ఇప్పుడు వైద్యం ఏమైనా చేసుకున్నప్పుడు మీకు సరైనటువంటి హెల్త్ ప్రాబ్లం, అంటే ప్రాబ్లం ఏదో డిటెక్ట్ చేయకుండా ఇతర రోగాలకి ఏదో వైద్యం జరుగుతూ ఉంటుంది. అసలు రోగానికి వైద్యం జరగకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు కానీ మీరు ఏదైనా హాస్పిటల్లో చెక్ చేసుకున్నప్పుడు మీకు ఫలానా ప్రాబ్లం ఉంది అని డాక్టర్లు చెప్పినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి తప్ప అప్పటికప్పుడు మీరు తొందరపడి సర్జరీ చేయించుకోవడమో వైద్యం ప్రారంభిస్తే అది టోటల్గా నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త జాతకుడు వహించవలసి ఉంటుంది. అయితే సడన్గా మాత్రం కొన్ని సందర్భాల్లో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి ఇతరుల యొక్క కుట్ర వల్ల ఉద్యోగం పోవడం జరుగుతుంటుంది. అంటే పోవడం ఎలా జరుగుతుంది, అది ఏదో ఒక ఇతరులు చేసిన తప్పు మీ మీద నేరారోపణ చేయడం కానీ మిమ్మల్ని ఏదో విధంగా బ్లేమ్ చేయడం కానీ చేసి మిమ్మల్ని మీతోనే ఆ ఉద్యోగం మానిపించే విధంగా కుట్ర జరుగుతుంటుంది. బట్ తప్పని పరిస్థితుల్లో కంప్లీట్గా మీరు పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గతంలో కన్నా బెటర్ జాబ్ అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అయితే కొన్ని ఇబ్బందుల తర్వాత మాత్రం మీరు మళ్ళీ కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. ఏదేమైనా మీ యొక్క
టాలెంట్తో, సమయస్ఫూర్తితో, ధైర్యంతో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే విజయం సాధిస్తారు తప్ప ఇతరులు మిమ్మల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేసినా, ఇబ్బందులు కడిగినా ఏమాత్రం భయపడకుండా ధైర్యంతో ముందుకెళ్ళండి. ఏ తప్పు చేయనప్పుడు నిర్భయంగా ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. బట్ ఏదేమైనప్పుడు కూడా కొంతవరకు ప్రతిపక్షం వారిని, శత్రువుల్ని, అపోజిషన్ వారిని జాగ్రత్తగా గమనిస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ మీ దగ్గర ఏ చిన్న తప్పు లేకుండా జాగ్రత్త పడడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్గా ఈ రాబోయే ఈ రాహు కుజుల కలయిక ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఇబ్బంది పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చాలా ఫేవర్ చేసే అవకాశం ఉంటుంది. స్వస్తి.